వెల్కమ్ స్టూడెంట్స్. తెలంగాణ ఎంసెట్ 2024 ప్రీవియస్గా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ఎంసెట్ కన్వీనర్ గారు మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఆ ఎగ్జామ్ డేట్స్ని కుదిస్తూ దానికి సంబంధించిన న్యూ షెడ్యూల్ డేట్స్ అంటే తక్కువ రోజులలో ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సో షెడ్యూల్లో మార్పులు అయితే వచ్చాయి. ఆ డేట్స్ ఏంటనే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రీవియస్గా మనకు 25th జనవరి రోజు రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం టీఎస్ఎంసెట్ 9th నుంచి 13th వరకు 5 days ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సి ఉంది. ఇందులో 9 to 11, 9, 10, 11 3 days ఎంపీసీ స్టూడెంట్స్కి, 12th and 13th బైపీసీ స్టూడెంట్స్కి 5 days ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. కానీ ఈ డేట్స్ అనేవి చాలా కుదించారు. న్యూ డేట్స్ ప్రకారం షెడ్యూల్ డేట్స్ అనేది చెప్తాను. అంతకంటే ముందు వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, మీరు ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, టాప్ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే పీవైక్యూస్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 10 years సంబంధించిన పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్స్ కావాలనుకున్న స్టూడెంట్స్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాను. పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ వాట్సాప్ పంపిస్తే మీకు ఆటోమేటిక్గా మీకు పీడిఎఫ్స్ అన్నీ పంపించడం జరుగుతుంది. సో ఈరోజు ఎంసెట్ కన్వీనర్ గారు మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇందులో ఎగ్జామ్ డేట్స్ ఏమి ఇచ్చారంటే 9 to 12 డైరెక్ట్గా 4 daysలో ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి డేట్స్ అనౌన్స్ చేశారు. మనకు ప్రీవియస్గా 5 days ఎంపీసీ స్టూడెంట్స్కి 3 days, బైపీసీ స్టూడెంట్స్కి 2 days ఇచ్చారు. టోటల్ 5 days. కానీ ఇప్పుడు ఓన్లీ 4 daysలోనే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ కంప్లీట్గా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఇచ్చారు. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్, ఒక రోజులో ఎగ్జామ్ రాసే వాళ్ళ కౌంట్ ఎక్కువ అవుతుంది. దానివల్ల నెంబర్ ఆఫ్ పేపర్స్ తగ్గిపోతాయి. సో స్టూడెంట్స్కి ఎక్కువ డేస్ గ్యాప్ రాకుండా చాలా తక్కువ డేస్, అంటే ప్రీవియస్గా ఏ ఇయర్స్లో కూడా మినిమం 5 days ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఉండలేదు. ఈ ఇయర్ 4 daysలోనే ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. దీనివల్ల నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి తగ్గిపోతాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే 160 క్వశ్చన్స్ కదా, 160 క్వశ్చన్లో పేపర్ తగ్గిస్తారని కాదు. మనకు పేపర్ ప్యాటర్న్ రెడీ చేసే టైంలో 160 క్వశ్చన్స్ పిక్ చేయడానికి 1:4 రేషియోలో క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు 5 daysలో ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే 5 into 160 into 4 ఇన్ని క్వశ్చన్స్ పిక్ చేసి అందులో మనకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇప్పుడు డైరెక్ట్గా 1:1 into 4 into 4 days. ఇంకా ఎంపీసీ స్టూడెంట్స్కి మరి ఓన్లీ 3 days కండక్ట్ చేస్తే బైపీసీ స్టూడెంట్స్కి 1 dayలోనే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. అలా కాకుండా ఎంపీసీ స్టూడెంట్స్కి 2.5 days, బైపీసీ స్టూడెంట్కి 1.5 daysలోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీనివల్ల నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పిక్ చేసేవి ఇప్పుడు మీకు చెప్పినట్టుగా తగ్గిపోతాయి. ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం పెరగడానికే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.